అన్న ఇప్పుడే రూమ్కి వచ్చినా అన్న. వర్కే కదా, రేపు చేసి పెడతా. ఆ. పర్లేదులే, ఈరోజు దగ్గరగానే పడ్డాం. ఏందిరా పడే దగ్గరగా? ప్రతిరోజు వస్తాడు, నిన్నట్టు నన్ను ఇటు పడేస్తాడు. ఏ రోజైనా మనల్ని వాడాల్సినట్టు వాడాడా వీడు? అసలు మనమేం చేశాంరా? ఎవడి మీదో కోపం మన మీద చూపిస్తాడేంటి? అంతేలే, మనమేం చేయలేమనేగా సాగుతుంది వీడికి ఇలాగా. ఇలా బిహేవ్ చేస్తే ఎవడు ఉంటాడురా వీడితో? ఎవడుంటాడు? ఎవడు ఉండడు. కనీసం గోడకు తగిలియడం కాదు కదా, కింద పడితే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు రా. ఎవడుంటాడు రా ఇలాంటితో? కింద పడ్డప్పుడు కనీసం చెయ్యి అందించినోడితో ఎవడరా ఉండాలనుకుంటాడు? నేనుంటున్నా కదరా వాడి ఒంటి మీద, వాడి కాళ్ళ కింద. చూడండిరా నన్ను ఎక్కడున్నాను. నాకంటే ప్రాణం లేదు, ఎటు పారిపోలేను. వీడితో ఉండే మనుషుల్ని కూడా ఇలానే ట్రీట్ చేస్తే చివరికి వీడొక్కడే మిగులుతాడు. కానీ వీడొక్కడి పరిస్థితి బాగుందిరా. ఏంటి నాన్న, నా బతుకు బాగుందా? నన్ను కాదురా, నాలో ఇంకోడు ఉన్నాడు చూడు, వాడికి డబ్బు ఇచ్చేటోడు. వాడి కోసం నన్ను బాగా చూసుకుంటున్నాడు అంతే. నేను వాడికి అవసరం మాత్రమే. ఎప్పుడు మారతాడు రా వీడు? ఇంకెప్పుడు మనం ఉన్నామని గుర్తొచ్చేది.